పని చేస్తూ ఇదేందమ్మే నువ్వు ఎప్పుడు వచ్చినావు? అదిరా అవునా? మరి ఈడికి సప్లై నాకు వస్తున్నట్టు ఆడికి ఉంటా సుట్టు తర్వాత వెళ్ళిన తర్వాత మడదెట్టేస్తా ఆడికి. ఏం ఎట్ట వచ్చినావు? ఏదైనా చెప్పాలా నాకు? చెప్పమ్మే, నా దగ్గర మొమ్మాట అయిందే, చెప్పు. ఏందే నన్ను పెళ్లి చేసుకొని ఇష్టం లేదా? ఎవరు అని ప్రేమిస్తున్నావా? నేను జోక్ చేస్తున్నావా సీరియస్ మ్యాటరా? ఏందమ్మా నువ్వు మాట్లాడేది? మధ్య మాట్లాడుతున్నావు లేదా ఇప్పుడు? నా తెలియకూడదమ్మా, ఎంత పెద్ద డాక్టర్ చదువు చదివినావు కదా, దానికి కారణం ఎవరు? మీ అమ్మాయి అనుకుంటున్నావా? నేను కదా మీ వాళ్ళందరినీ ఒప్పించి నేను పంపించినది. వాళ్ళందరూ నీ గురించి ఏమనుకున్నా తెలిసినా? వయసుకు వచ్చింది పిల్ల, దానికి పెళ్ళి అంది అనుకొని ఒకడు అంత పక్కన దూరం పట్టణంలో పోతే మనకెందుకు ఈ రోజుల్లో భయంగా ఉంది. ఇంకోలు ఏదో కారణాలు చెప్పి నాపుతుంటే నేనమ్మి నేను పంపించింది అంత దూరం. మన ఇంటి ఆడపిల్ల చదివితే మనకే ఊరికి ఎంత గర్వకారణం అని చెప్పే నేను కదా నేను పంపించింది. అది మర్చినావు నువ్వు. గొప్ప చదువులు చదువుతారు కదా, మర్చిపోతారని. మాకేంది ఇప్పుడు? నువ్వు ఏడాకమ్మే, నేను ఏడాలి. నువ్వెందుకు ఏడొస్తున్నావు? నువ్వు ఏడాక. నీ ప్రేమ నేనే అడ్డురానులే. పేకల వరకు కోపం ఉందని ఇప్పుడు నీ మీద. అయినా నీ ప్రేమకి అడ్డురాను. ఎందుకు తెలిసిన? మా అమ్మ పోతా మాట చెప్పాను. అది ఇది ఇప్పటికీ నా మధ్య ఉండిపోయినది తెలుసా? అర్హత లేని సొమ్ము, ఇష్టం లేని మనిషి ఇంట్లో ఉంటే ఏ రోజు మనం సుఖంగా ఉండలేమమ్మా. అది ఎక్కడ ఉండిపోయినది నాకు. నువ్వే నేను ప్రేమించిన దానికి నువ్వు ఇంట్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటమ్మా? నేను ప్రేమకి ఏమిట్రా పో. నీ ప్రేమ నువ్వు మాట్లాడుకో, నేను వచ్చి మాట్లాడేది లేదు. నీకు ప్రేమించడానికి ధైర్యం ఉంది కానీ ఇంట్లో చెప్పేదానికి ధైర్యం లే. వాళ్ళ మధుడు చెప్తా మధ్యలో పెట్టుకో. నీకు ధైర్యం లేదంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. నువ్వు భయపడుతున్నావు అంటే తప్పు చేసినావు అని అర్థం. నువ్వు తప్పు చేసినావా? లేదు కదా. ఓ ధైర్యంగా చెప్పు. దానికి కూడా నా ఎందుకు నేను వచ్చి ఏం చెప్పాలా? నువ్వు పోలేమే. ఇప్పుడు నేను బాత్రూమ్ కూర్చి ఏడాలి కదా నువ్వు చేసిన దానికే. వచ్చింది నమస్తే, వెళ్ళు.